welcome back to our channel. So in this video we are going to cover basics of HTML. So ఈ వీడియోలో ట్యాగ్స్ ఎలా యూస్ చేస్తారో అండ్ HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈజ్ HTML? ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మనం ఒక అమెజాన్ లాగిన్ పేజ్ కానీ ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ చూసినట్టయితే మనకి మెయిల్ ఇమ్మని, పాస్వర్డ్ ఇమ్మని అడుగుతూ ఉంటుంది. సో అక్కడ మనం చూసినట్టయితే పాస్వర్డ్కి బ్లాక్స్లో ఇచ్చి తర్వాత సైన్అప్ అని కిందన మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ అండ్ పేజ్ అంతా కూడా HTML ఆర్గనైజింగ్ కింద మనం చూసుకుంటాం. వెరాజ్ ఒకవేళ సైన్అప్ పేజ్ అనేది మనకి సైన్అప్ కిందన ఒక చెక్ బాక్స్ టైప్ ఉంటుంది చూడండి. ఫర్ సపోజ్ ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయితే అది కలరింగ్ ఇవ్వాలంటే CSS టాస్క్ ప్లే చేస్తుంది. ఒకవేళ మనం ఆ బార్ క్లిక్ చేయగానే నావిగేట్ అవ్వాలంటే జావా స్క్రిప్ట్ యూజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టాస్క్. ఫస్ట్ HTML గురించి చూసినట్టయితే మనం ఒక స్ట్రక్చర్ ఫార్మాట్లో ఉండడానికి లైక్ రిజిస్ట్రేషన్ ఫామ్స్, లాగిన్ పేజెస్, వాట్సాప్ లాగిన్ అవ్వాలంటే జస్ట్ మెయిల్ ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి, OTP వస్తుంది, జస్ట్ డిస్ప్లే మనం చూసేదంతా అది HTML. ఓకే, ఇంట్రడక్షన్. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. వెరాజ్ ఇమేజెస్, ఆడియోస్, వీడియోస్, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్ ఎక్సెట్రా కెన్ బి యాడెడ్. అండ్ మెయిన్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఇంటర్ఫేస్. ఫర్దర్గా క్రియేటివ్గా మనం తెలుసుకోవాలంటే ఒక బిల్డింగ్కి విండోస్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి, డోర్స్ ఎక్కడ ప్లేస్ అవ్వాలి అని స్ట్రక్చర్ ఫార్మెట్. అండర్స్టాండింగ్ స్ట్రక్చర్ ఆఫ్ HTML. సో ఇక్కడ మనకి HTML స్ట్రక్చర్ అయితే డిస్ప్లే అవుతుంది. సో డాక్ టైప్ HTML అనేది మనం బ్రౌజ్ చేసినప్పుడు కనబడుతుంది. అండ్ HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, ఇవన్నీ ఓపెనింగ్ ట్యాగ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ హెడ్ ట్యాగ్లో మనం టైటిల్ అంటే బ్రౌజ్ చేసినప్పుడు బ్రౌజింగ్ డేటా మనకి హెడ్డింగ్ ఏం కావాలి, మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట, నథింగ్ బట్. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి ఫార్వర్డ్ స్లాష్తో ఉంటుంది. అండ్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసాము. నెక్స్ట్ బాడీలో కంటెంట్ ఇచ్చుకుంటాము లైక్ H1 ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్. ఫర్దర్ యూ కెన్ అండర్స్టాండ్ త్రూ ద ట్యాగ్స్. అండ్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాం, HTML ట్యాగ్ క్లోజ్ చేసాం. సో డోంట్ వర్రీ విత్ ద స్ట్రక్చర్. ఫర్దర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. యూ కెన్ గో విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో కమింగ్ టు ద HTML ట్యాగ్స్. ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఫర్ సపోజ్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మనం యాంగిల్ బ్రాకెట్స్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ లైన్ చూస్తే ట్యాగ్స్ ఆర్ టిపికల్లీ ఎన్క్లోజ్డ్ ఇన్ యాంగిల్ బ్రాకెట్స్. ఓకే, సో మోస్ట్గా అవి ఎలా ఉంటాయంటే పేరింగ్లో ఉంటాయి ఈ యాంగిల్ బ్రాకెట్స్ అనేవి. అండ్ ఓపెన్ అనేవి నార్మల్గా యాంగిల్ బ్రాకెట్స్ ఇస్తాము. వెరస్ కమింగ్ టు ద క్లోజింగ్ ట్యాగ్ అది ఫార్వర్డ్ స్లాష్తో ఎండ్ అవుతుంది. కిందన మనకి డిస్ప్లే చేసినట్టుగా ట్యాగ్ నేమ్ అనేది ఓపెన్ చేసాము, కంటెంట్ ఇచ్చుకొని క్లోజ్ చేసాము ట్యాగ్ని ఫార్వర్డ్ స్లాష్తో. సో ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కింద డిస్ప్లే చేసాము. ఓపెనింగ్ ట్యాగ్ వచ్చేసరికి ట్యాగ్ నేమ్ అండ్ కంటెంట్ డిస్ప్లేషన్ వచ్చేసరికి కంటెంట్ గోస్ హియర్, క్లోజింగ్ ట్యాగ్ ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. సో ఫర్ నౌ వీ డిస్కస్ సమ్ ఆఫ్ ద ట్యాగ్స్. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది లైక్ హెడ్డింగ్ రిప్రజెంట్ చేయడానికి లేదా సైడ్ హెడ్డింగ్ రిప్రజెంట్ చేయడానికి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి 6 ట్యాగ్స్ ఉంటాయి. సో అవి మనం డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం ఫర్ సపోజ్ టెక్స్ట్ బుక్స్లో మన పారాగ్రాఫ్ చూసినట్టయితే ఒక బల్క్ ఆఫ్ కంటెంట్ని ఒకేసారి రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆ విధంగా పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ వచ్చేసరికి లింక్ రీడైరెక్ట్ అవ్వడం కోసం. ఫర్ సపోజ్ ఒక లింక్ని మనం రీడైరెక్ట్ మీన్స్ ఇప్పుడు ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్ లింకప్ చేసుకోవాలి, డైరెక్ట్గా లింకప్ అవ్వదు. సో మనం అక్కడ లింక్ అనేది డిస్ప్లే చేస్తాం ఈ ట్యాగ్లోని. ఓకే, వెన్ యూ సీ ద ఎగ్జాంపుల్ మేబీ యూ గెట్ ద ఐడియా. అండ్ ఇమేజ్ ట్యాగ్ వచ్చేసరికి ఫర్ సపోజ్ మనం ఇమేజ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే ఈ ఇమేజ్ ట్యాగ్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా చూద్దాం అప్పుడు. సో హెడ్డింగ్ ట్యాగ్స్ టోటల్గా 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి మనకి. H1 నుంచి H6 వరకు ఉంటాయి. ఫస్ట్ H1 గురించి చూస్తే H1 అనేది యాంగిల్ బ్రాకెట్స్ మధ్యన మనం ఓపెన్ చేస్తాము. ఈ H1 ట్యాగ్ అనేది మాత్రం లార్జెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాగ్ అనమాట. అంటే అన్నిటికన్నా ఇది
బిగ్ అండ్ బోల్డ్గా ఉంటుంది, అంటే మెయిన్ టైటిల్ కోసం యూజ్ చేస్తాము. అండ్ కంపేరింగ్ H1 అనేది మనకి ఎంత బోల్డ్ అలాగే బిగ్ లెటర్స్తో ఉంటుందో H6 అంటే యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటూ ఇది మనకి స్మాలెస్ట్ అంటే స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది మనం ఆర్గనైజింగ్గా పెట్టుకోవాలంటే కంటెంట్ని అండ్ ఈజీగా చదవడానికి యూజ్ అవుతుంది. అంటే ఏది హెడ్డింగ్ ఏది సబ్ హెడ్డింగ్ అని మనం ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో H2 అనేది సబ్ హెడ్డింగ్ యూజ్ చేస్తాము. అండ్ H3, H4, H5, H6 నుంచి గ్రాడ్యువల్గా సైజ్ అనేది మనకి తగ్గుతూ వస్తుంది. సో చూసినట్టయితే ఫస్ట్ స్ట్రక్చర్లో మనకి బాడీ ట్యాగ్స్లో H1 ట్యాగ్లో ఇచ్చుకున్నాం కంటెంట్ని. సో ఫస్ట్ H1 ట్యాగ్ అనేది మనకి మెయిన్ హెడ్డింగ్ కింద డిస్ప్లే అవుతుంది. అండ్ H2 అనేది సబ్ హెడ్డింగ్ అండ్ H3 నుంచి గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఈ స్ట్రక్చర్లో మనం బాడీలో మనం రిప్రజెంట్ చేస్తాము. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనం ఎక్కువగా ఫర్ సపోజ్ అమెజాన్ వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ గురించి మనం దాని డిస్క్రిప్షన్ చదవాలనుకుంటున్నాం, అంటే దాని స్పెసిఫికేషన్స్ లేదంటే ప్రోడక్ట్ గురించి డీటెయిలింగ్ ఏంటి మెటీరియల్ అని అదంతా పారాగ్రాఫ్లా ఉంటుంది, అంతే తప్ప హెడ్డింగ్స్లో ఉండవు కదా. సో ఒక బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మనం పారాగ్రాఫ్లో పెట్టుకోవచ్చు. సో సేమ్ బాడీ ట్యాగ్స్లోనే మనం పెట్టుకుంటాము పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా విత్ ఫార్వర్డ్ స్లాష్, అంటే ట్యాగ్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ అక్కడ H1 ట్యాగ్ అనేది వెల్కమ్, అంటే వెల్కమ్ అనేది హెడ్డింగ్ బోల్డ్ లెటర్స్తో ఉండి దిస్ ఇస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అని చెప్పి ఇదంతా పారాగ్రాఫ్లో రిప్రజెంట్ అయి ఉంటుంది. సో ఒకవేళ పారాగ్రాఫ్కి కలరింగ్ ఇచ్చుకోవాలంటే CSS అనేది యూస్ చేస్తాం. సో యాంకర్ ట్యాగ్, ఫస్ట్ మనం ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నప్పుడు యాంకర్ ట్యాగ్ అంటే ఏం చెప్పుకున్నామంటే జస్ట్ ఇది లింక్ మీద క్లిక్ చేస్తే నావిగేట్ అంటే ఇట్స్ టేక్స్ త్రూ అనదర్ వెబ్సైట్ అనమాట. సో ఎవర్ యూ హ్యావ్ డౌట్ లైక్ వెన్ యూ క్లిక్ ఆన్ లింక్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏదైనా ప్రోడక్ట్కి లింక్ క్లిక్ చేయగానే మనకి రీడైరెక్ట్ అయిపోతుంది ఆ ప్రోడక్ట్ మీదకి. సో వేర్ యాజ్ యాంకర్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్ దేర్. సో దీనివల్ల మనకి ఈజీగా ఒక వెబ్సైట్ నుంచి ఇంకో వెబ్సైట్కి కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది ఇక్కడ. సో అందుకే మనకి ఈజీగా నావిగేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఎలా అయితే ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈజీగా ఆ వెబ్సైట్కి మనం తీసుకెళ్ళిపోయి అంటే వర్క్ అనేది ఈజీ చేస్తుంది, అలాగే కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తుంది 2 వెబ్సైట్స్ మధ్యన. సో ఇక్కడ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో వేర్ యాజ్ యాంకర్ ట్యాగ్స్ ఆర్ యూజ్డ్. ఓకే, సో ఫస్ట్ స్ట్రక్చర్ చూస్తే యాంగులర్ బ్రాకెట్స్ మధ్యన ఏ అనేది ఓపెన్ చేసామో HREF అనేది ఇక్కడ యాట్రిబ్యూట్ అనమాట, అంటే లింక్ ఇచ్చుకోవాలి ఈక్వల్స్ టు URL. చూడండి అక్కడ డబుల్ కోట్స్ మధ్యన ఏదైతే లింక్ ఉంటుందో మనకి ఆ లింక్ అనేది ఇవ్వాలి. సో ఈ మధ్యలో క్లిక్కబుల్ టెక్స్ట్ అనేది మనకి మెయిన్ కంటెంట్, అంటే ఈ క్లిక్కబుల్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆ లింక్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేసాము. ఎక్స్ప్లెనేషన్ కిందన చూడండి. So read one's explanation. I hope everyone can understand. So HREF అనేది attribute. Okay, remember this. Next image tag. Image tag వచ్చేసరికి క్రియేటివ్ అండ్ అట్రాక్టివ్ వెబ్సైట్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. యాజ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ వీఆర్ సేయింగ్ దిస్ అమెజాన్స్లో పిక్చర్స్ యాడ్ అవ్వడం, అలాగే లేదంటే ఇన్స్టాగ్రామ్, ఈ పిక్చర్స్ వల్లే కదా మనకి మోర్ అట్రాక్టివ్గా అనిపిస్తుంది. సో మనం ఎక్కడైనా పిక్చర్స్ని కానీ ఇమేజెస్ని కానీ మనం బిల్డ్ అక్కడ యాడ్ చేయాలంటే ఇమేజ్ ట్యాగ్తో యూజ్ అవుతుంది. సో ఇందాక యాంకర్ ట్యాగ్లో ఏదైతే HREF మనం ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసామో ఇక్కడ కూడా SRC అంటే ఒక సోర్స్, ఆ సోర్స్ అనేది ఇక్కడ ఒక అట్రిబ్యూట్ మనకి. సేమ్ అక్కడ ఏదైతే లింక్ URL అని ఎలా ఇస్తామో డబుల్ కోట్స్లో ఇక్కడ అలాగా మనం ఇమేజ్ యొక్క లింక్ని డబుల్ కోట్స్లో పెడతాం. ఇక్కడ ఏంటంటే మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఉండదు, జస్ట్ ఓపెన్ అయితే అవుతుంది కానీ ఫార్వర్డ్ స్లాష్ అయితే ఉండదు. సో దీనికి సెల్ఫ్ క్లోజింగ్ అండ్ నో కంటెంట్ ఇన్సైడ్. ఓకే, సో కమింగ్ టు ద కంక్లూజన్. సో HTML ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇది స్ట్రక్చర్ అండ్ ఆర్గనైజింగ్ ఫార్మాట్లో ఉండడానికి చూస్తుంది వెబ్ పేజెస్ అన్నిటిని. సో లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్, యాంకర్ ట్యాగ్, ఇమేజ్ ట్యాగ్, హెడ్డింగ్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ఫంక్షనాలిటీని అండ్ విజువల్ స్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి ఉంటుంది వెబ్సైట్స్లో. సో ఇది మనకి సింపుల్ ట్యాగ్స్ అవ్వచ్చు కానీ కంబైన్గా చూస్తే మనకి చాలా క్రియేటివ్ ఒక ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఫర్దర్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎక్స్ప్లోరింగ్ ఫర్దర్, ప్రాక్టీస్ విత్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఓకే,
సో ఈ ట్యాగ్స్ అన్ని కంబైన్ చేసి ఒక లాగిన్ పేజ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్ కానీ క్రియేట్ చేయండి. సో దీనివల్ల మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు ట్యాగ్స్ అనేవి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే విత్ లెర్నింగ్.